ఆ కంపెనీ అధినేత భార్యగా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా చెప్తున్నాను, డబ్బు తీసుకురా. మీరు కేవలం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మాత్రమే, కానీ నేను ఆ కంపెనీకి చైర్మన్ని. నా నిర్ణయాన్ని కాదని హక్కు మీకు లేదు. ఈ పాపం ఊరికి పోదే, నువ్వు నాశనం అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావే, మట్టి కొట్టుకుపోతావు. భూదేవి ఏంటిది? మీరు ఆగండి, ఇంకేం మాట్లాడొద్దు. నా కొడుకు బ్రతకడానికి కావాల్సింది ప్రేమ, అభిమానం కాదు, డబ్బు. ఇంకా ఏం చూస్తారు? పదండి, రండి. అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? మీనాక్షి గురించి ఆలోచిస్తున్నాను రా. అంత ఆలోచించడానికి ఏముందని? అదేరా నా బాధ. తన గురించి ఆలోచించే స్వార్థం లేదు, పెద్దింటి కోడళ్ళనే గర్వం లేదు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాననే అహం లేదు. వీటిల్లో ఏ ఒక్క గుణమున్నా ఈ రోజు తన వాళ్లతో మాట పడవలసిన అవసరం లేదు. క్రిష్, ఉదయం నువ్వు మీనాక్షిని డబ్బులు అడిగితే కారణం అడిగిందని కంగారు పడ్డావు. కట్టుకున్న వాణ్ణి కారణం అడగడం ఏంటని నేను క్షణకాలం ఆలోచించాను. కానీ ఇచ్చిన మాట నిలుపుకోవాలన్న తపన, నమ్మకాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయం ఉన్న మీనాక్షి లాంటి వాళ్లకి కట్టుకున్నవాడు కన్నవాళ్లు అన్న తేడా ఉండదని ఇందాకే అర్థమైంది. ఏ ఆడపిల్లైనా చాటుగానో మాటుగానో మెట్టింటి నుండి పుట్టింటికి ₹1 చేరవేయాలనే ప్రయత్నిస్తుంది. అలాంటిది తన మేనల్లుడికి యాక్సిడెంట్ అయింది, చావు బతుకుల్లో ఉన్నాడు. ₹1 కోటి మీనాక్షిని అడిగేవాళ్లే లేరు. అయినా పుట్టింటి వాళ్ల కన్నీళ్లకి లొంగలేదురా. తను ఎన్నుకున్న మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఎంతటి మంచి మనసు ఎంతమందికుంటుందిరా? నువ్వడిగిన డబ్బుకి కారణం లేదు, కాని వాళ్ళడిగిన డబ్బుకి బలమైన కారణం ఉంది. ఓ పసివాడి ప్రాణం కాపాడాల్సిన అవసరం ఉంది. ఓ అవసరం మనిషిని దిగజార్చాలి. కాని మీనాక్షిని 100 మెట్ల పైన కూర్చోబెట్టిందిరా. అలాంటి అమ్మాయిని భార్య కావటం నిజంగా నీ అదృష్టం రా క్రిష్. సత్యం ఎలా ఉంటుందంటే హరిశ్చంద్రుని చూపించొచ్చు, కష్టం ఎలా ఉంటుందంటే సీతమ్మని చూపించొచ్చు. కానీ నమ్మకం ఎలా ఉంటుందంటే మాత్రం మన మీనాక్షిని చూపించొచ్చురా. నువ్వెంతో పుణ్యం చేసుకుని ఉంటావు, అందుకే నీకు అలాంటి భార్య దొరికింది.
మన ఇంటి కోడలు కష్టాల్లో ఉందంటే మనం కష్టాల్లో ఉన్నట్టే కదమ్మా. తను పెట్టుకున్న కట్టుబాటుకి ఓ పసివాడు బలైపోవడం ఎంతవరకు న్యాయం? నిజమేరా, కానీ ఏం చేయగలం? సాయం వద్దంటోంది, హక్కు లేదంటోంది. ఎలా ఒప్పించగలం? నేను చేస్తానమ్మా. ఆఫీస్ డబ్బు కాదు, ఇంటి డబ్బు అంతకన్నా కాదు, నా సొంత డబ్బు నేనిస్తాను. హ్మ్, నా మాటనే కాదంది, నా సాయాన్ని నిరాకరించింది. నువ్వు మాత్రం మెట్టినింటివాడివి కాదా? నీ సాయం ఎలా తీసుకుంటుంది? ఆత్మాభిమానం గల పిల్లరా. ఆ సీతమ్మైనా లక్ష్మణుడు గీసిన గీత దాటిందేమో కాని మీనాక్షి తను పెట్టుకున్న గీత దాటదు. కాని గెలుస్తుందన్న నమ్మకం మాత్రం నాకుందిరా. ఆ దేవుడు మీనాక్షిని ఓడించడు. అనుకున్నదేంటి, జరుగుతున్నదేంటి? దాని మేనలుడి చావు మొగుడు పెళ్లాల మధ్య అంతులేని అగాధాన్ని సృష్టిస్తుందనుకున్నాను. కృషిగాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాలనుకున్నాను. కానీ అది డబ్బు కట్టి వాణ్ణి బతికిస్తే నేననుకున్నది జరగదు. కానీ జరగాలి, జరిగి తీరాలి. చాలా గొప్పవారండి. రేపటిని చూడగల శక్తి మీది. మట్టి ముద్దలో కూడా మాణిక్యం ఉందని కనిపెట్టగల కళ్ళు మీవి. ఎంత గొప్ప కోడల్నిచ్చారండి. కొడుకు చేసిన తప్పుని సరిదిద్దడానికి ఓ ఆడపిల్లని ఇంటికి రప్పించారనుకున్నాను. మన బిడ్డలో మార్పు చూడటానికి ఓ అమాయకురాలి చేతిలో ఆస్తి పెట్టారనుకున్నాను. మీ నిర్ణయం ఎంత గొప్పదో ఇప్పుడు తెలిసిందండి. आओ बेटी आओ, बोलो बेटी। दे दो बेटी। పర్వాలేదు సెడ్జీ. డబ్బు కావాలి సెడ్జీ. అది ఇవ్వడానికే మేము ఉన్నాం. బంగారం తనఖా పెట్టుకుని ఇస్తాం. ఇది అమ్మితే ఎంత వస్తుంది సెడ్జీ? వీటికి మొత్తం 1,00,000 రూపాయలు కూడా రాదమ్మా. 1,00,000 రూపాయలు కూడా రాదా? అంతా కలిపి 1,60,000 వస్తాయి. తొందరగా ఇవ్వండి. 1 మినిట్. ఇదిగోమ్మా డబ్బు. థ్యాంక్ యూ సెడ్జీ. శుక్రియా బేటీ. $1,60,000 అంటే ఇంకా చాలా డబ్బు కావాలి. అంతా కలిపి
2 లక్షలు కూడా లేవు. ఇప్పుడెలా? హలో హలో మీనాక్షి గారు, ఎక్కడున్నారు? నేను చెప్పు కర్ణ. అర్జెంటుగా మిమ్మల్ని కలవాలండి. నేను చాలా టెన్షన్లో ఉన్నాను కర్ణ. తర్వాత మాట్లాడతాను. అందుకే మిమ్మల్ని కలవాలంటున్నాను మీనాక్షి గారు. నేను మీకోసం జర్నలిస్ట్ కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. అది కాదు కర్ణ, నేను చెప్పేది. పావు గంటలో వచ్చేయండి. కర్ణ కర్ణ అది ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. నానా ఆ? ఏంటన్నా? ఏమైంది నాన్నా నీకు? అబ్బే నాకేమవుతున్నా అన్న, చెమ్మ చీకట్లు, అధపాతాళంలో, సమాజానికి దూరంగా, శ్మశానానికి దగ్గరగా, యమభట్టులు లాంటి దొంగనాయాళ్ళ మధ్యన ఎంత హ్యాపీగా ఉన్నాను చూడు. ఆనందమానందమాయనే ఈ పాపిరెడ్డి పిచ్చివాడాయనే. నాన్నా నీకు 2 రోజుల్లో బెయిల్ వస్తుంది. నోర్మై! దొంగ తొత్తు కొడక, 10 రోజుల నుంచి ఇదే మాట చెబుతున్నావు. ఆ బలరాం గారు నా ప్రాణ స్నేహితుడు, నా కుడి భుజం, నా ఎడంకాలు అని చెప్పి షేర్లా బతుకుతున్న వాడిని తీసుకొచ్చి చీకట్టుకుంటూ పడేశావు. 2 రోజుల్లో బెయిల్ చేస్తాడంట. 2 రోజుల్లో. లేదు నాన్నా, అన్ని ఏర్పాట్లు చేసేశాను. బెయిల్ ఎక్కడా? బెయిల్ కావాలంటే ముందు నువ్వు సరెండర్ కావాలి. నువ్వు లొంగిపోయిన 24 గంటల్లో నీకు బెయిల్ వస్తుంది. అంటే పోలీస్ స్టేషన్లో నేను 24 గంటలు ఉండాలా? నాన్న, పోలీస్ స్టేషన్ని మన ఇంటిలో రెడీ చేయించాను. నీకు ఏ లోటు రాదు, నన్ను నమ్ము. రేపు ఈ పాటికి నువ్వు తలెత్తుకుని పబ్లిక్లో తిరుగుతావు. హ్యాపీగా ఉంటావు నాన్నా. రేయ్, నేను హ్యాపీగా ఉండేది నాకు బెయిల్ వచ్చినప్పుడు కాదురా. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ మీనాక్షి చావు కబురు విన్నప్పుడు. నాన్న, జైలు నుండి నువ్వు బయట అడుగు పెట్టగానే నువ్వు వినేది మీనాక్షి చచ్చిందనే శుభవార్త. మీనాక్షి గారు, మీనాక్షి గారు, ఏంటిది? దేవుడు నా మీద ఇంత కక్ష కడతాడని ఊహించలేదు కరుణ. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పసివాణ్ణి కాపాడుకోలేని దుస్థితి నాది. మీనాక్షి గారు, ఏంటా మాటలు? నేనెవరో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలీదు. నన్ను ఆదరించి సొంత మనిషిలా అక్కను చేర్చుకున్నారు. నా కష్టంలో పాలు పంచుకున్నారు. చివరికి మీ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా నాకు న్యాయం చేయడానికి ముందుకొచ్చారు. అలాంటిది మీకంటూ ఓ స్నేహితురాలుందని ఎలా మర్చిపోయారు? కరుణ,
నువ్వున్న పరిస్థితుల్లో నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నారా? లేదంటే సాటి మనిషికి సాయం చేయలేని స్వార్థపరురాలని అనుకున్నారా? అది కాదు కరుణ. నేను సామాన్యురాల్నే, కానీ సాయం చేసిన మీలాంటి వాళ్ళని మర్చిపోయేదాన్ని మాత్రం కాదు మీనాక్షి గారు. మా ఆయన బతుకున్నప్పుడు చేయించిన నగలున్నాయి, కానీ చేయించిన ఆయన లేరు. ఇక ఆ నగలు నాకెందుకు? అవమ్మి ఈ డబ్బు తెచ్చాను. ఇవి 3 లక్షలున్నాయి, తీసుకోండి. ఉప్పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది మనసును కడగాలనే ఆశ. ఈ డబ్బు ఓ పసివాడి ప్రాణాల్ని కాపాడగలిగితే ఆయన ఆత్మ శాంతిస్తుంది. మీలాంటి మంచి వాళ్ళకి సాయం చేసిన తృప్తి నాకు మిగులుతుంది. తీసుకోండి. నేను పరాయిదాన్ని కాను, మీ స్నేహితురాలని మీరు భావిస్తే ఈ డబ్బు తీసుకోండి. తీసుకోండి. థ్యాంక్ యూ కరుణ. నీ సాయం మర్చిపోలేను. ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి, డబ్బు కట్టండి, వెళ్ళండి. వస్తాను. మనిషి మనిషిగా జీవిస్తే మనిషిని మనిషిగా జీవించనిస్తే వేదం రే ఏమిట్రా మోహన్ ఇది? ఇలా చేతులు కట్టు కూర్చుంటే డబ్బులు ఎలా వస్తాయిరా? డబ్బులు లేకపోతే ఈ డాక్టర్లు వాడి మొఖం చూసేట్లేరురా. హలో అన్నయ్య, మీనాక్షి, ఫోన్ పెట్టండి. అన్నయ్య, డబ్బు సర్దుబాటు అయింది. ఏంటమ్మా? నేను డబ్బులు తీసుకుని వస్తున్నాను అన్నయ్య. భూదేవి, మీనాక్షి డబ్బులు తీసుకొస్తుందంట. ఏంటండి? మీనాక్షి డబ్బు తెస్తుందా? అవును భూదేవి. ఏది ఇవ్వండి. మీనాక్షి డబ్బు తెస్తున్నావా? అవును వదినా, అరగంటలో హాస్పిటల్లో ఉంటాను. మా తల్లి, మా తల్లి, నాకు తెలుసమ్మా నువ్వు డబ్బు తెస్తావు. గూగుల్ అంటే నీకెంత ప్రేమో నాకు తెలియదా? నీ మనసు బంగారం అమ్మా. మీనాక్షి, ఏదో తొందరపడి మాట తూలాను, మనసులో ఏం పెట్టుకోకమ్మా. అయ్యో అదేంటి వదినా, ఇవన్నీ మాట్లాడే టైం ఇప్పుడు. నేను అక్కడికే వస్తున్నాను. తొందరగా రామ్మా, వచ్చే. అలాగే. ఎవడి మీనాక్షి వచ్చేస్తుంది, డబ్బులు తెస్తుందండి. మనం కిందకి వెళ్దాం, రండి. రండి అన్న. టైం అవుతుంది, ఒక్క ఆటో కూడా కనిపించట్లేదే. ఆటో, ఆటో. కొరకు హర హరుని తరపు శమరూపులేమో ఈ మరణమే. గ్రహణమలిమి తన ఉనికి బలిమి బలి కోరుతున్నది ఆయువే. లయము కొరకు హర హరుని తరపు శమరూపులేమో ఈ మరణమే. గ్రహణమలిమి తన ఉనికి బలిమి బలి కోరుతున్నది ఆయువే. దేవుడెవడు తానవుడు చెవడు మానవత బొదిలి మృగమవ్వగా. దేవుడెవడు తానవుడు చెవడు మానవత బొదిలి మృగమవ్వగా.
ఉడుపుల పదునుల కక్ష కట్టిన ముడుపుల బరువులు రాక్షసాన రణ రంగమే నరుకు కత్తి కొనదాహమే మిడుకు మిడుకుమని ఒడుకుతున్నది ప్రాణదీపమే. ఆ పిల్లాన్ని తీసుకొచ్చేయండి.